वेदेश मुनिसत्पादा सेवा संप्राप्त वैभवान् यादवार्यान् वरसुधा टीकाकारान् वयं नुमः। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। श्रीगुरुभ्यो नमः। हरिः ओम् हरिः ओम् हरिः ओम्। सृष्टस्थित्यप्ययः नियतिदिशितमो बन्धमोक्षाश्च यस्मात् अस्य श्रीब्रह्मरुद्रप्रभृतिः स्वनरद्वीषशत्रुत्मकस्य विष्णोर्व्यस्ताः समस्ताः सकलगुणनिधिः सर्वदोषव्यपेतः गुणानन्दो अव्ययो यो गुरुपिपरमः चिन्तयेतं महान्तं जन्माद्यस्य हेतोऽन्वयादितरतश्चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्मरथाय आदिकवये मुह्यन्तीं सूरयः तेजो वारिमृदां यथा विरिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मप्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनं श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्योरुध्यवरुध्यते यत्र कृतिभिः शुश्रूषुभिस्तत्क्षणात् निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिकाः भुवि भावुकाः नैमिषे अनिमिषक्षेत्रे ऋषयः शौनकादयः सत्रं स्वर्गाय लोकाय सहस्रसममासत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽपि नेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। स्वस्तसु सतामखिलसन्मङ्गलानि भवन्तु। श्लोकैकपठनश्रवणमात्रेण वक्तुश्च श्रोतॄणां निखिलकलिकृतकल्मषापनोदनपटुतरे धर्माद्यखिलपुरुषार्थसाधनीभूते श्रीमन्महाभागवततात्पर्यनिर्णये अद्य किञ्चित् पूर्वकथा प्रमेयानुवादः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम् हरिः ओम् हरिः ओम्। तत्कथ्यतां महाभाग यदि विष्णुकथाश्रयम् अथवा अस्य पदाम्बोज मकरन्दलिहां सतां किमन्यैरसदालापैरायुषो पदसद्व्ययः क्षुद्रायुषां नृणामङ्ग मर्त्यानां मृतिमिच्छताम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम् हरिः ओम्। పరీక్షిత మహారాజు గారి యొక్క ఇతిహాసాన్ని ప్రస్తావన చేస్తారు సుతాచారులు వారు. ఈ మధ్యలో కలిని నిగ్రహం చేసిన విషయం విని ఆ కలిని ఏ కారణాన నిగ్రహం చేయాల్సిన అవసరం వచ్చింది అని శౌనకాచార్యులు వారు అడగడం, కలి విషయంలో కోసౌ అనే ఆక్షేపపూర్వకంగా వాడిని నిందిస్తూ వాడు చేసిన దాన్ని ఖండిస్తూ శౌనకాచార్యుల వారు తమ ప్రశ్నని ఇంకొక ప్రశ్నతో కలుపుతారు. తత్కథ్యతాం మహాభాగ యది విష్ణు కథాశ్రయం అథవా అస్య పదాంభోజ మకరంద లిహాంసతాం. ఆ పరీక్షిత మహారాజు గారి యొక్క ఇతిహాసాన్ని, చరిత్రని చెప్పండి. అది విష్ణు కథాశ్రయం, భగవంతుడి కథకు సంబంధించి ఆశ్రయమై ఉన్నది, భగవంతుడి కథాశ్రయం చేసి ఉన్నది అనేటటువంటిదైతే ఆ విషయాన్ని చెప్పండి. అథవా అస్య పదాంభోజ, అథ ఇది పక్షాంతరేవా యది. ఇక్కడ అథ అనే శబ్దం సందర్భానికి సరిపోదు కాబట్టి సందర్భానికి సరిపోయే రకంగా ఆచార్యుల వారు అథ శబ్దానికి అర్థం చేస్తూ ఉన్నారు. అథ అనే శబ్దానికి అనంతరం అని వస్తుంది. అనంతరం అనే సందర్భం ఇక్కడ శౌనకాచార్యుల వారు అడగకూడదు, కానీ వారు అథ అనే శబ్దంతో అడుగుతూ ఉన్నారు అంటే అక్కడ యది అనే అర్థాన్ని తీసుకోవాలి అని ఆచార్యుల వారు చెప్తారు. యది ఒకవేళ పరీక్షిత మహారాజు గారి కథ, కలి నిగ్రహాదులు ఇవే మొదలైనవన్నీ విష్ణు కథాశ్రయం అయి ఉన్నాయి అంటే వాటిని చెప్పండి అని వారి అభిప్రాయం అని మనకు ఆచార్యుల వారు ఇక్కడ తెలుపుతారు. ఎందుకు
భగవంతుడి కథకు సంబంధించి ఉన్నవే ఎందుకు మీరు వినాలి, అవి కాకుండా వేరే కథలు ఏవి వినకూడదా అని అడిగితే, కిమన్యైర్ అసదాలాపైర్ ఆయుషో పతసద్వ్యయ క్షుద్రాయుషాం నృణామంగ మర్త్యానాం మృతిమిచ్చతాం. వేరే కథలు విని ఏం ప్రయోజనం అండి సూతాచార్య అని శౌనకాచార్యుల వారు చెప్తారు. కిమన్యైర్ అసదాలాపై, అసత్ వ్యర్థమైన, నిరర్థకమైన, నీచమైనటువంటి ఇతర ఆలాపాలు, ఇతర కథాలాపాలని విని ఏ ప్రయోజనం అనేది ఉన్నది? ఎందుకు అంటే ఆయుషో పదసద్వ్యయ, ఆయుష్ యొక్క భయంకరంగా వ్యయమయ్యేది, నాశనం చేసేటటువంటిది, దేనికి పనికి రాకుండా ఉన్న అల్పాయుష్యునే నాశనం చేసేటటువంటిది భగవదితర కథాలాపాలు. అలాంటి భగవదితర కథాలాపాలని విని ఆయుష్యాన్ని నాశనం చేసేటటువంటి ఇతర కథాలాపాలు విని ఏం ప్రయోజనం? ఎందుకు? ఉన్నదే క్షుద్రాయుషం, ఉన్నదే అల్పమైనటువంటి ఆయుష్. అలాంటి మనుష్య జన్మలో ఉండేటటువంటి అల్పమైన ఆయుష్లో మనం ఈ రకంగా ఎప్పుడు మరణం అనేది సంభవిస్తుందో ఏమిటో తెలియదు. ఉన్న దాంట్లో మనకిచ్చిన సమయాన్ని మనం సార్థకం అనేది చేసుకోవాలి. అలా మనం సార్థకం చేసుకోవాలి అంటే ఆ సార్థకం చేసుకోవడానికి మనకున్న సమయాన్ని భగవంతుడి కథాలాపాలతో విని సార్థకం అనేది చేసుకోవాలి. కాబట్టే ఇతర కథాలాపాలు వద్దు, భగవంతుడికి సంబంధించినవి అయి ఉంటే అవశ్యంగా చెప్పండి అని శౌనకాచార్యుల వారు చెప్తారు. అది నిజమే. భగవంతుడి కథలతోనే మనకు అన్ని రకాల శుభము కలుగుతుంది, అన్ని రకాల సార్థకత అనేది ప్రాప్తిస్తుంది. కానీ భగవద్ ఇతర కథలను విని ఏ ప్రయోజనం చెప్పండి? ఏ ప్రయోజనం లేదు. ఉన్నదే కొద్దిపాటి ఆయుష్. ఆ కొద్దిపాటి ఆయుష్లోనూ కూడా ఇతర నిరర్థకమైనటువంటి కథాంశాలన్నింటినీ కూడా వింటూ కూర్చుంటే ఆ ఉన్న కొద్దిపాటి ఆయుష్ కూడా నాశనమైపోతుంది. మళ్ళీ మళ్ళీ ఈ మనుష్య జన్మ అనేది లభించదు. కాబట్టే మనుష్యుడి ఆయుష్ సార్థకమయ్యేటటువంటిది కథాభాగం ఏదైతే ఉందో అది విష్ణు కథ. అటువంటి విష్ణు కథని తప్పకుండా మాకు చెప్పండి అని సూతాచార్యుల వారిని అడుగుతారు శౌనకాచార్యుల వారు. ఈ రకంగా శౌనకాచార్యుల వారు చెప్పిన మాటకి తాత్పర్యాన్ని రాస్తారు ఆచార్యుల వారు. అన్యథా చేదాయుష్యో సద్వ్యయ ఇత్యర్థః యద్యర్థే చ వికల్పార్థే వాశబ్ద సముదీర్యతే ఇది నామమహోదధౌ. నామమహోదధి అని ఒక గ్రంథం. ఆ గ్రంథంలో ఈ రకంగా ప్రమాణం అనేది ఇచ్చారు. ఏమిటది? అన్యథా చేదాయుష్యో సద్వ్యయ ఇత్యర్థః కిమన్యైర్ అసదాలాపైర్ ఆయుషో యథసద్వ్యయ. అక్కడ యకారం అనేది ఉండాలి, పకారం కాదు, యకారం అనేది ఉండాలి. భాగవత పుస్తకం మీరు ప్రాయశः మీ దగ్గర పెట్టుకుని ఉంటే ఆ భాగవత శ్లోకములో ఇక్కడ పదసద్వ్యయ కాదు, యథసద్వ్యయ అనేది యకారం అనేది ఉండాలి పకారానికి బదులుగా. అప్పుడే సరిపోతుంది. కరెక్షన్ చేసుకునే వాళ్ళు కావాలంటే కరెక్షన్ చేసుకోవచ్చు. ఇలా యత్ ఆయుష అసద్వ్యయ, ఏ కారణాన ఇతర కథాలాపాలు, భగవంతుడి కథలు కాకుండా ఇతర కథాలాపాలు అనేవి ఏవైతే ఉన్నాయో అటువంటి ఇతర కథాలాపాలు ఏ కారణాన ఆయుష్ యొక్క అసద్వ్యయ, నిరర్థకమైనటువంటి నాశనం అనేది చేస్తాయి, నిరర్థకంగా ఆయుష్ని పాడు చేసేస్తాయి, సార్థకత లేనటువంటి ఆయుష్ యొక్క నాశనం అనేది అవుతుంది అని చెబుతారు. ఇక భగవంతుడికి సంబంధించిన కథలు వింటే అక్కడ కూడా ఆయుష్ ఉండేది పోతుంది. సమయం పెడతాముగా, మనం ఏ సమయం పెడతామో, ఎంత సమయం పెడతామో ఆ సమయానికి తగ్గట్టే మనం సమయం పెట్టినంత వరకు, సమయం పెట్టేంత వరకు, సమయాన్ని పెట్టిన ప్రకారంగా మనకు ఆయుష్ అనేది హరించుకుంటూ పోతూ ఉంటుంది. క్షణక్షణం అనేది కాలం గడిచే కొద్దీ క్షణక్షణం కూడా మన ఆయుష్ అనేది ఖర్చు అవుతూ వెళుతుంది. అలాంటిది క్షణక్షణము ఖర్చు అయ్యే ఆయుష్ ఇది వ్యర్థంగా ఖర్చు అయితే నష్టమైపోతుంది. కానీ భగవత్ కథాలాపాలతో సమయం అనేది గడిస్తే అప్పుడు కూడా ఆయుష్ ఖర్చు అవుతుంది. కానీ సద్వ్యయ, సార్థకతమై ఉన్నటువంటి
సార్థకత ఉన్నటువంటి ఆయుష్ యొక్క వ్యయం అనేది అవుతుంది అనే అభిప్రాయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. కాబట్టి భగవదితర కథలు అసద్వ్యయ, నిరర్థకంగా పనికి రాకుండా ఆయుష్ని వ్యయం చేస్తాయి. అలాంటివి వద్దు. విష్ణు కథాలాపాలే మనకు నిజంగా ఆయుష్ యొక్క సార్థకతను కలగజేస్తాయి. అలాంటి ఆ ఆయుష్ విష్ణు కథాలాపాలలో వ్యయమైతే అది మంచిదే అనే అభిప్రాయాన్ని శౌనకాచార్యుల వారు పెట్టుకున్నారు అని ఆచార్యుల వారు మనకిక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఈ రకంగా చరితం వైష్ణవానాంతో విష్ణుద్రేకాయ కథ్యతే. విష్ణు భక్తుల కథ రెండూ కూడా మనకు సార్థకతాన్ని కలగజేస్తాయి. కేవలం విష్ణు కథలు మాత్రమే కాదు, విష్ణు కథలో ఆశ్రయం పొందినవి, విష్ణు యొక్క కథలలో ఆశ్రయం పొందినవి వైష్ణవుల కథ. కాబట్టి వైష్ణవుల కథను కూడా మనం విన్నా విష్ణు కథను విన్నట్టే అవుతుంది. ఆ అభిప్రాయాన్ని మనసులో పెట్టుకొని ఈ రకంగా మనకు శౌనకాచార్య వారి మాట యొక్క అభిప్రాయం అనేటటువంటి విషయాన్ని చెబుతారు. ఇక్కడ కూడా యత్ అనే శబ్దం పెట్టారు. యత్ అనే శబ్దం అనేది వికల్పార్థే వా శబ్ద సముదీరిత ఇది నామ మహోదదో. వికల్పం, అసద్వ్యయం, సద్వ్యయం, ఈ రకమైన వికల్పాన్ని చెప్పడానికి యత్ అనే శబ్దం అనేది వాడబడుతుంది. కాబట్టి ఆయుషో యదసద్వ్యయ అనేటటువంటి మాట మనం ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ యత్ ఏ కారణాన అనేది వికల్పార్థంగాను కూడా తీసుకోవచ్చు. ఏ కారణాన భగవదితర కథలు అంటే భక్తికి సంబంధం లేని కథలు, లౌకిక కథలు ఆయుష్ వ్యయానికి కారణమవుతాయి, నిరర్థకమైన ఆయుష్ వ్యయానికి కారణమవుతాయి. భగవత్ సంబంధి అయినటువంటి కథలు, భగవద్భక్తులకు సంబంధించిన కథలు సార్థకత ఉన్నటువంటి ఆయుష్ యొక్క వ్యయానికి కారణమవుతాయి అని ఈ అభిప్రాయాన్ని తీసుకోండి అని ఆచార్యుల వారు చెబుతారు. ఇలా 7వ శ్లోకానికి ఉండే తాత్పర్యాన్ని మనం తెలుసుకున్నాం. ముందు పరీక్షిత మహారాజు గారు అదంతా కూడా విస్తారమైనటువంటి కథాభాగం. కలి ఎవరైతే శూద్ర రాజుగా వేషాన్ని ధరించుకుని ఉన్నాడు శూద్రుడు, వాడిని నానా రకాలుగాను కూడా నిగ్రహం చేస్తారు. వాడిని నానా ప్రకారాలుగాను కూడా వాడిని సంహరించడానికి వెళతాడు పరీక్షిత మహారాజు. ఈ మధ్యలో వాళ్ళిద్దరి మాటలు అంటే ధరాదేవి, ఆవు రూపాన్ని ధరించిన భూదేవి, వృషభ రూపంలో ఉండేటటువంటి ధర్మదేవత, వారిద్దరి మాటలను కూడా పరీక్షిత మహారాజు గారు వింటారు. ఆవుని ధర్మదేవత అడుగుతాడు, ఎందుకమ్మా నువ్వు ఈ రకంగా బాధపడుతున్నావు, ఎవరిని చూసి నువ్వు బాధపడుతున్నావు, ఇవే మొదలైనటువంటి ఎన్ని కారణాలన్నీ ఉన్నాయి. కలియుగంలోని ధర్మలోపం అవ్వడం, బ్రాహ్మణులందరూ భ్రష్టులు అవ్వడం, ఇవే మొదలైనటువంటివన్నీ చూసి బాధపడుతున్నావా, లేదా నా ఈ దీనమైన పరిస్థితిని చూసి బాధపడుతున్నావా, ఏ కారణంతో నువ్వు బాధపడుతున్నావు అని అడగడం. దానికి ధరాదేవి అన్ని కారణాలు ఉన్నాయి, ఆ అన్ని కారణాల్లో ముఖ్యంగా భగవంతుడి పాద స్పర్శతో క్షణక్షణము ఆయన అడుగులు వేస్తే పులకించిపోయేదాన్ని, అలాంటిది ఇప్పుడు భగవంతుడి పాద స్పర్శ నాకు అనుభవానికి రావట్లేదు అని నేను బాధపడుతూ ఉన్నాను అని భూమాత ఋషభానికి చెబుతుంది. అలా చెప్పేటటువంటి సందర్భం తాత్పర్యాన్ని రాస్తారు ఆచార్యుల వారు. కథని నేను విస్తారం చేయను, ప్రమేయాన్ని మాత్రం చెప్పుకుందాం. ధరోవాచ 26వ శ్లోకానికి తాత్పర్యం అనేది ఉన్నది. భవాన్ హి వేద తత్సర్వం యన్మాం ధర్మాను పృచ్ఛసి చతుర్భిర్వర్తసే యేన పాదైర్లోక సుఖావహైః. భవాన్ హి వేద తత్సర్వం యన్మాం ధర్మాను పృచ్ఛసి చతుర్భిర్వర్తసే యేన పాదైర్లోక సుఖావహైః. ధరాదేవి, భూదేవి ఋషభ రూపంలో ఉండే ధర్మదేవతతో ఈ రకంగా అంటుంది, భవాన్ హి వేద తత్సర్వం, హే ధర్మదేవత నీకు అన్నీ కూడా తెలుసు. ఏదైతే నన్ను అడుగుతున్నావో, నా దుఃఖానికి కారణం ఏంటి అని అడిగావో, దానికి సంబంధించి కారణాలు ఏవైతే నువ్వు చెప్పావో అవన్నీ కూడా నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నీకు తెలిసిన విషయాలే.
ఎందుకు అంటే నీ ఒక్కడి మీదే సమగ్రమైన లోకాలకి సంబంధించిన సుఖం అనేది ఆధారపడి ఉన్నది. చతుర్భిర్వర్తసే ఏన, నీ 4 పాదాలతో ఈ లోకాలకి సుఖం అనేది కలగజేస్తావు. అటువంటి నీ 4 పాదాల నిమిత్తంతో 4 పాదాలు అనేవి గట్టిగా ఉంటే లోకం ఇది సుఖంగా ఉంటుంది. అలాంటి 4 పాదాలలో ఒక పాదం మాత్రమే మిగిలింది కదా! అది ఒక కారణం. భగవంతుడు నా యందు తన పాదస్పర్శని పెట్టి పులకించేట్టు చేసేవాడు. అది తప్పిపోయింది అని బాధపడుతున్నాను. బ్రాహ్మణులు, క్షత్రియులు మొదలైన వాళ్ళందరూ కూడా కలియుగ ప్రభావానికి భ్రష్టులవ్వడం, భక్తి అనేది లోపం అవ్వడం, ఇవన్నీ కారణాలన్నీ చెప్తూ వస్తారు. ఇలా చెప్తూ ఉండగా ధర్మదేవకి సంబంధించిన 4 పాదాలు ఏవా అన్నదాన్ని కూడా భూమాతే ఈ నెక్స్ట్ శ్లోకంలో ప్రస్తావన అనేది చేస్తారు. 27వ శ్లోకము. సత్యం శౌచం దయా దానం త్యాగః సంతోష ఆర్జవం శమోదమః తపస్సామ్యం తితిక్షోపరతిశ్రుతం. సత్యం శౌచం దయా దానం త్యాగః సంతోష ఆర్జవం శమో దమః తపస్సామ్యం తితిక్షోపరతిశ్రుతం. ధర్మదేవతకి సంబంధించిన 4 పాదాలు ముఖ్యమైనవి. సత్యము, శౌచము, దయ మరియు దానం మొదలైనవి. ఇవి మాత్రమే కాకుండా ఆ ధర్మదేవతకి ఇతర అంగాలు కూడా ఉన్నాయి. సంతోషము, ఆర్జవము మొదలైనవన్నీ కూడా ఉన్నాయి. వాటి అర్థాలు కూడా మనకు యాదవార్ల వారు చెబుతారు. మొత్తానికి శ్లోకాభిప్రాయాన్ని ముందు తెలుసుకొని తర్వాత వ్యాఖ్యానం ఆచార్యుల వారి తాత్పర్యం ఎందుకు వచ్చిందా అనేది కూడా మనం తెలుసుకుందాం. ధర్మదేవత ధరాదేవి భూమాత ధర్మదేవతకి ఈ రకంగా చెబుతుంది. సత్యం శౌచం దయా దానం త్యాగ సంతోష ఆర్జవం శమోదమ తపస్సామ్యం తితిక్షోపరతిశ్రుతం. ఇవన్నీ ధర్మదేవతకి పాదాలు, అంగాలు, ఇతర అంగాలు కూడా అయి ఉన్నాయి. అవి ఏమిటా అన్నదాన్ని గుణాలుగా చెప్తూ వేస్తారు భూమాత. సత్యం నిర్దుఃఖానుభవో యథార్థ వచనం వా. సత్యం అనే శబ్దానికి రెండు రకాలుగాను కూడా చెబుతారు. ఒకటి సత్యం అంటే యథార్థ వచనం, రెండోది సత్యం అంటే భగవంతుడి గుణం. భగవంతుడి గుణం ఏమిటి అంటే ప్రథమాధ్యాయంలోనే సత్యం పరం ధీమహి అనే చోట మీరు విన్నారు. దాన్ని ఇక్కడ గుర్తు చేసుకోండి అని అంటారు యాదవారుల వారు. సత్యం అనే శబ్దానికి రెండు అర్థాలు. ఒకటి యథార్థ వచనం, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం, సజ్జనులకి హితకరమయ్యేటటువంటి మాటలు చెప్పడం, దాన్ని సత్యం అని అంటారు. రెండో అర్థం ఏమిటి అంటే నిర్దుఃఖ ఆనందానుభవం. భగవంతుడికి ఉండేటటువంటి నిర్దుఃఖమైన, దుఃఖరహితమైన ఆనందానుభవం. ఇది సత్యశబ్దంతో తీసుకోవాలి. శౌచం అంటే శుద్ధి, ఆచార విచారాలు ఇత్యాదులు. భగవంతుడిలోనూ కూడా శుద్ధి అనేది ఉన్నది. దయ అంటే పరదుఃఖ ప్రహాణేచ్ఛ, ఇతరుల దుఃఖాన్ని పరిహారం చేసేటటువంటి కోరిక ఉండడం. అది సజ్జనులకి ఉంటుంది, భగవంతుడికి ఉంటుంది. దయ అంటే ఇతరుల దుఃఖాన్ని పరిహారం చేసేటటువంటి ప్రయత్నం, కోరిక ఉండడం. దానం జీవానాం స్వరూపానుసారేణ ఫలదానం. దానం అంటే మనకు సంబంధించి న్యాయబద్ధంగా మనం సంపాదించిన ధనము ఏదైతే ఉందో, ధనం హి ధర్మైక ఫలం యదత్ర అని చెప్పిన ప్రకారంగా ధనేన తుష్టో గురు మోక్షమపి దాతుమలం అని మహాభారత తాత్మనిర్ణయంలో కూడా చెప్పారు. మొత్తానికి మనుషులకు సంబంధించి దానం అనేది తీసుకుంటే ఆ దానం అనేది మనం న్యాయబద్ధంగా సంపాదించింది సాత్వికులకి, అవసరం ఉన్న వాళ్ళకి నానా ప్రకారాలుగా ఆ ధనాన్ని దానం చేయడం. ఇదం న మమ, ఇది నాది కాదు అని ఏదో ఒక రకంగా ధనకనక వస్తు వాహన రూపేణ సజ్జనులకి, భగవద్భక్తులకి, వైష్ణవులకి, కష్టకాలంలో ఉండేటటువంటి వాళ్ళకి ఇవ్వడం. ఇది దానం కామన్గా మనకు సంబంధించి. భగవంతుడికి సంబంధించి దానం ఏమిటి అంటే జీవుల స్వరూపానికి అనుగుణంగా వాళ్లకు తత్తత్ ఫలాలను ఇవ్వడం. సుఖఫలమైనా కావచ్చు, దుఃఖఫలమైనా కావచ్చు. మొత్తానికి దానం అనే దానికి రెండూ తీసుకోవడం. వాళ్ళ స్వరూపయోగ్యతకు తగ్గట్టు
వాళ్ళకి వాళ్ళ కర్మ ఫలితాలని ఇవ్వడం. ఇది భగవంతుడికి సంబంధించిన దానం అని అర్థం. త్యాగో అస్వకీయే స్వకీయతా బుద్ధి. త్యాగం అంటే మనది కాని వస్తువు ఏదైతే ఉందో ఆ మనది కాని వస్తువు మీద మనది అని భావించడం, ఆ భావనని విడిచిపెట్టడాన్ని త్యాగం అని అంటారు. త్యాగం అంటే మనది కాని వస్తువు, మనది అనే బుద్ధి పెట్టుకొని ఉంటామే, మనది అనే బుద్ధిని త్యజించి వేయడం ఏదైతే ఉంది కదా, దాన్ని త్యాగం అని అంటారు. మనకు సంబంధించి శరీరం మనది కాదు, అలాగే జగత్తంతయు కూడా మనది కాదు. మన ఉపభోగానికి ఉండే వస్తువులు కూడా మనవి కావు, అవి భగవంతుడివి. అవన్నీ భగవంతుడివి అనే భావన పెట్టుకొని ఉండడాన్ని మనకు సంబంధించి త్యాగం అని అంటారు, మనుషులకు సంబంధించి. ఇక భగవంతుడికి సంబంధించి త్యాగం అంటే ఏంటి? అభిమాన వర్జనం. అభిమానాన్ని, మమత అభిమానాన్ని, ఈ రకమైనటువంటి బంధకమైన మమత అభిమానాన్ని త్యజించి వేసి ఉన్నాడు పరమాత్మ. ఏ జగత్తుని ఎంత జాగ్రత్తగా సృష్టి చేస్తాడో అదే జగత్తుని ప్రళయకాలం అనేది వస్తే ఆ ప్రళయకాలంలో నాశనం అనేది కూడా చేస్తాడు. దానికి ఏ సంకోచము కూడా పరమాత్ముడికి ఉండదు. ఇలా భగవంతుడికి సంబంధించి అభిమానాన్ని త్యజించి వేయడం, మనకు సంబంధించి మనది కాని సొత్తు మీద, శరీరాదుల మీద మనది అనే భావనని విడిచిపెట్టడం. సంతోష, పరమాత్ముడికి సంబంధించి పూర్ణమైన సుఖం, మనకు ఉన్న దాంట్లో తృప్తిగా ఉండడం, ఇది సంతోష. భగవంతుడికి సంబంధించి పూర్ణమైన సుఖం ఉన్నవాడు అని అర్థం. ఆర్జవం, మనోవాక్కాయ వృత్తీనాం అపైపరిత్యం. మనస్సులో అనుకున్నది, మాటతో చెప్పినది, శరీరంతో చేస్తాం. ఇలా మనస్సు, మాట, పని మూడు ఒకే రకంగా ఉండడాన్ని ఆర్జవం అని అంటారు. భగవంతుడికి ఇది ఎలాగే ఉంటుంది. మనస్సులో ఏం సంకల్పం చేస్తాడో అదే చెబుతాడు, చెప్పినదే చేస్తాడు. నరసింహావతారానికి పూర్వభావిగా మనస్సులో వాడిని చంపాలి అని అనుకున్నాడు, అదే చెప్పాడు, అలా చేశాడు. ఇలా ఆర్జవం అనేది మనకు భగవంతుడికి ఒకే రకంగా మనస్సులో అనుకున్నది అదే చెప్పడం, చెప్పిన మాట మీద నిలబడడం, ఇది ఆర్జవం. శమః అనే మాటకి విష్ణునిష్టాబుద్ధి అని మనకు. భగవంతుడికి సంబంధించి షస్య ప్రియస్యేవ మా బుద్ధి ఇది వ్యుత్పత్త్య అప్రియసహిత ప్రియబుద్ధ్యభావ. శమః అంటే శమస్య ప్రియస్య మా బుద్ధి, ప్రియస్యైవ మా బుద్ధి, అప్రియసహిత ప్రియబుద్ధ్యభావ. ప్రియులు కాని వాళ్ళ విషయంలో ప్రియ అనే భావనని పెట్టుకోకుండా ఉండడం. దైత్యులు ప్రియులు కాదు పరమాత్ముడికి. అలాంటి దైత్యులు పరమాత్ముడికి ప్రియులు కారు, వాళ్ళు అప్రియులు. వాళ్లను ప్రేమించడం, అయోగ్యమైన వాళ్ళని ప్రేమించడం, అది తప్పు. అయోగ్యమైన వాళ్ళని ప్రేమించే పని పరమాత్ముడు చేయడు. దాన్ని పరమాత్ముడికి సంబంధించి క్షమ అనే మాటతో మనకు తెలియజేశాడు. మనకు విశ్వ సర్వోత్తమత్వ అనబడే విషయంలో బుద్ధి పెట్టడం. దమః, ఇంద్రియాల నిగ్రహం, వైరాగ్యం. అది భగవంతుడికి వైరాగ్యం ఉంది, మనకు కూడా వైరాగ్యం అనేది ఉన్నది. ఆయన తన అధీనం పెట్టుకొని ఉన్నాడు, మనం వాటి మీద మనది అనే భావనని త్యజించి వేయడం, వాటికి వచ్చినటువంటి లాభ నష్టాలు ఇత్యాదులు ఏవి కూడా పట్టించుకోకుండా ఉండడం. తపః, స్వపరగతాఖిల విశేష విషయాక ఆలోచనం. తపః అంటే పరమాత్ముడికి సంబంధించి తనకు సంబంధించిన వాళ్ళు, తనకు సంబంధం లేనివాడు, మొత్తానికి జగత్తుకు సంబంధించిన అన్ని ఆలోచనలు చేసి ఉండడం పరమాత్ముడి విషయంలో తపస్సు. మనకు భగవద్విషయకంగానే ఆలోచించడం అనేది తపస్సు. సామ్యం సర్వరూపేషు. పరమాత్ముడి అన్ని రూపాలు సమానమైనవే. మనకు సామ్యం అంటే అన్ని పదార్థాలలో భగవంతుడి అన్ని రూపాలు ఒకే రకంగా ఉన్నాయని చింతన చేయడం. భగవంతుడికి సంబంధించి ఆయనవే అయిన ఆయన రూపాలు వేరువేరు కాదు, అభిన్నమైనవి. ఈ రకంగా సమానంగా ఉండేవాడు, సామ్యమైన ఇతర అనంతమైన రూపాలు ఉన్నవాడు పరమాత్మ అనే మాటని తీసుకుని సామ్య అనే శబ్దాన్ని భగవంతుడికి సంబంధించి చెప్తూ ఉన్నారు. నిర్దోష గుణపూర్ణత్వం అనైనా తీసుకోవచ్చు, తారతమ్యాభావం అనైనా తీసుకోవచ్చు. మొత్తానికి భగవంతుడికి సంబంధించిన రూపాలలో వ్యత్యాసం లేకుండా ఉండడం. మనకు
మమ స్వామి హరినిత్యం సర్వస్వపతి రేపు అని చెప్పిన ప్రకారంగా మనకు సంబంధించిన భగవంతుడి ఉపాసనా విషయంలో ఆయన అన్ని రూపాలు కూడా ఒకటే అనే భావనతో చింతన చేయడం, దాన్ని సామ్యం అని అంటారు. తితిక్ష అంటే సహనం. కష్టకాలం వచ్చిన, మొదలైనటువంటి సందర్భాలు వచ్చిన మనం మనకంటే పెద్దవాళ్ళు మన విషయంలో అన్యాయం అనేది చేసిన అది సహనం చేయడాన్ని తితిక్ష అని అంటారు. మనకంటే ఉత్తములు, గురువులు మొదలైన వాళ్ళు, విద్యని ప్రసాదించే గురువులు, జ్ఞాన ప్రసాదతులైన గురువులు మొదలైన వాళ్ళు ఇత్యాదులు మనకు ఏదైనా అన్యాయం అనేది చేస్తే దాన్ని సహనం చేయడాన్ని మనకు తితిక్ష అని అంటారు. అది ఇదివరకే మీరు విన్నారు. ధర్మ ప్రోజ్జిత కైతవోత్త పరమో నిర్మత్సరాణం సతాం అనబడే భాగవత శ్లోకంలో దాన్ని అప్పుడే నేను చెప్పాను. భగవంతుడికి ఏంటి తితిక్ష అంటే, ఆయనకు సంబంధించి ఏంటండి ఇది అని అడిగితే, భక్తులు చేసిన మహామహా అపరాధాలని సహనం చేయడం. ఇది భగవంతుడు ఆయనకి సంబంధించిన తితిక్ష. భక్తులు చేసిన మహామహా అపరాధాలు అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని సహనం చేస్తాడు. ఉపరతి అంటే విషయభోగాలు. ఎంత విహితమో అంతవరకే విషయభోగాలు చేయాలి. జీవనం సాగించడానికి ఎంతవరకు విషయభోగాలు చేయాలో అంతవరకే విషయభోగాలని చేయడం, దీన్ని ఉపరతి అని మనకు సంబంధించి అంట. భగవంతుడికి సంబంధించి ఉపరతి విషయేషు అలంబుద్ధి. ఊ రుద్ర తం పాతీతి ఉపరతి. ఊ అంటే రుద్రదేవుడు, రుద్రదేవుడిని పాతి రక్షణ చేస్తాడు వాయుదేవుడు. కాబట్టి వాయుదేవుడు అయ్యాడు. వాయుదేవుడి యందు రతి ప్రీతి ఉన్నవాడు పరమాత్మ. కాబట్టి ఉపరతి అని భగవంతుడికి అంట. మనకు ఉపరతి అంటే విషయభోగాలలో ఎంతవరకు మన జీవనం సాగించడానికి కావాలో అంతవరకే విహితమైన శబ్దస్పర్శ రూపరస గంధాదుల్ని అనుభవించడం, విషయభోగాన్ని చేయడం. భగవంతుడికి సంబంధించి ఆలోచిస్తే అంటే రుద్రదేవుడు, రుద్రదేవుడిని పాతి రక్షణ చేస్తాడు కాబట్టి అయ్యాడు వాయుదేవుడు. ఆ అయిన వాయుదేవుడి యందు రతి ప్రీతి ఉన్నవాడు పరమాత్మ కాబట్టి ఉపరతి అని అంటారు. శృతం ఉపక్రమాదిన శాస్త్ర తాత్పర్య జ్ఞానం. ఇక శృతం అనే మాట చెప్పారు. శృతం అంటే ఉపక్రమ ఉపసంహార లింగాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా శాస్త్రానికి ఉండేటటువంటి సరైన జ్ఞానం. అది భగవంతుడి విషయంలోనూ కూడా అలాగే ఉన్నది, మనకు అలాగే ఉంటుంది. మనకు విశేషంగా శాస్త్రాల ద్వారా వచ్చేటటువంటి జ్ఞానం భగవంతుడికి సర్వసాక్షాత్కారం అనబడే జ్ఞానం. ఇది శృతం అనేటటువంటి మాటతో మనం తీసుకోవాలి. మనకు శృతం అంటే శాస్త్ర ఉపక్రమ ఉపసంహారాదుల ప్రకారంగా శాస్త్రాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం. భగవంతుడికి సర్వసాక్షాత్కారం అనేది ఉన్నది. ఇది ఆయనకి సంబంధించి శృతం అనేది మాటతో తీసుకోవచ్చు. ముందు జ్ఞానం విరక్తిరైశ్వర్యం శౌర్యం తేజో ధృతి స్మృతి స్వాతంత్రం కౌశలం కాంతి సౌభగం మార్దవం క్షమ. జ్ఞానం విరక్తిరైశ్వర్యం శౌర్యం తేజో ధృతి స్మృతి స్వాతంత్రం కౌశలం కాంతి సౌభగం మార్దవం క్షమ. 28వ శ్లోకాన్ని కూడా మనకు చెబుతారు. జ్ఞానం అంటే సర్వసాక్షాత్కారం భగవంతుడికి సంబంధించి, ఇవన్నీ భగవంతుడికి సంబంధించినటువంటి విశేషమైన గుణాలు. పైన మనకు భగవంతుడికి సంబంధించి చెప్పారు, ఇక్కడ ఎక్కువగా భగవంతుడికే చెప్పారు. విరక్తి అంటే తృష్ణాభావం, దురాశ లేకుండా ఉండడాన్ని విరక్తి అని అంటారు. స్వాతంత్రం అనేది భగవంతుడికి మాత్రమే ఉన్నది, పరాధీనము కానివాడు కాబట్టి స్వతంత్రుడు. కౌశల్యం అనేది భగవంతుడికే ఉన్నది, నైపుణ్యం ఉన్నవాడు, తన కర్మలు చక్కగా చేస్తాడు. కాంతి అంటే శరీర శోభ, అది భగవంతుడికి విశేషంగా ఉన్నది, లేదా సౌందర్యం అనైనా తీసుకోవచ్చు. సౌభగం అంటే శుభాన్ని భోగించడం, శుభసారాన్ని అనుభవించడాన్ని సౌభగం అని అంటారు. మార్దవం అంటే భక్తుల యందు కఠినమైన మనస్సు పెట్టకపోవడాన్ని మార్ద్రవం అనే మాటతో చెబుతారు. క్షమ అంటే ద్వేషి దర్శనేపి క్రోధానుత్పత్తి, ద్వేషులను చూసిన క్రోధం రాకుండా ఉండడాన్ని క్షమ అని అంటారు.
ఇవి విశేషంగా భగవంతుడికి సంబంధించే కింది శ్లోకంలో చెప్పారు. పైన శ్లోకంలో మనకు భగవంతుడికి సంబంధించి చెప్పారు. మొత్తానికి సత్యం శౌచం దయాజ్ఞానం అనే శ్లోకానికి ఆచార్యుల వారి తాత్పర్యం ఏమిటి అంటే, త్యాగో మిథ్యాభిమాన వర్జనం అనేటటువంటి మాటని చెప్పారు. ఇక్కడ త్యాగ అనే శబ్దానికి ఒక అర్థాన్ని మనం తెలుసుకున్నాం. ఏది మనది కాదో దాని మీద మనది అనే భావాన్ని పెట్టుకోకపోవడం, దాన్ని త్యాగం అంటారు. దాన్ని ఆచార్యుల వారు స్పష్టంగా చెప్పారు. మిథ్యాభిమాన వర్జనం, అభిమానం అంటే నాది నాది అనే భావన ఉండడం, దాన్ని అభిమానం అని అంటారు. అలాంటి నాది నాది అనే భావన లేకుండా ఉండడాన్ని త్యాగం అని అంటారు. ఆ మాటనే ఆచార్యుల వారు కూడా మనకి ఇక్కడ చెప్పారు. మిథ్యాభిమాన విరతిస్త్యాగ ఇత్యభిధీయతేతి నారాయణాధ్యాత్మే. నారాయణాధ్యాత్మంలోనూ కూడా త్యాగ అనే శబ్దానికి మిథ్యాభిమానం, లేని అభిమానం అంటే లేనిది, తమది కాని వాటి మీద తమది అనే భావాన్ని చేయకుండా ఉండడాన్ని త్యాగం అని అంటారు. కాదండి త్యాగం అంటే దానం చేయడం అని అవ్వచ్చు కదా అంటే, దానం అనేది ముందే చెప్పేశారుగా, పునరుక్తి వస్తుంది, చెప్పిందే మళ్ళీ చెప్పరు. కాబట్టి దానం అనేది ఇదివరకే చెప్పారు. మనం న్యాయంగా సంపాదించిన ధనాన్ని విష్ణు భక్తులకి బ్రాహ్మణులకి విశేషంగా దానం చేయడం, అది దానం అని చెప్పేశారు. మళ్ళీ త్యాగానికి ఇంకొక అర్థం చెప్పాలిగా. కాబట్టి ఆచార్యుల వారు నారాయణ అధ్యాత్మ గ్రంథంలో ఉండేటటువంటి త్యాగ శబ్దాన్ని తీసుకొని మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. మిథ్యాభిమాన విరతి, మిథ్యాభిమానం లేకుండా ఉండడం అంటే లేనిది, తమది కాని వస్తువుల మీద తమది అనే భావాన్ని లేకుండా చేసుకోవడాన్ని త్యాగం అని అంటారు. ఇక జ్ఞానం విరక్తిరైశ్వర్యం శౌర్యం తేజో ధృతి స్మృతి స్వాతంత్రం కౌశలం కాంతి సౌభగం మార్దవం క్షమ. ఈ శ్లోకానికి ఉండేటటువంటి తాత్పర్యం ఏమిటి? ఏకాంతతః శుభభాగిత్వం సౌభాగ్యం. ఏకాంతతః శుభభాగిత్వం సౌభాగ్యం. ఏకాంత నిమిత్తకంగా శుభాన్ని మాత్రమే అనుభవిస్తాడు పరమాత్మ, దాన్ని సౌభాగ్యం అని అంటారు. ఇలా శుభాన్ని మాత్రమే అనుభవించేవాడు పరమాత్మ, అందుకనే సౌభాగ్యం అంటే శుభభాగిత్వం, శుభాన్ని భోగించడం అనే అర్థాన్ని చెబుతారు. శుభైకభాగి సుభగో దుర్భగస్తద్విపర్యయ ఇది గీతాకల్పే. గీతాకల్పంలోనూ కూడా దాన్ని ఈ రకంగా ప్రమాణం అనేది ఇచ్చారు. శుభాన్ని మాత్రమే తీసుకుంటాడు, అశుభాన్ని తీసుకోడు. శుభాన్ని మాత్రమే అనుభవిస్తాడు పరమాత్ముడు, కాబట్టి సౌభాగ్యవంతుడు పరమాత్మ. దుర్భగ అంటే ఎవరు? శుభగాన్ని అనుభవించని వాడు దౌర్భాగ్యాన్ని అనుభవిస్తాడు, అంటే అశుభమైన వాటిని తీసుకుంటాడు. అశుభమైన వాటిని తీసుకుంటాడు జీవుడు, కాబట్టే వాడికి దుర్భగం అని అంటారు, దౌర్భాగ్యం అని అంటారు. భగవంతుడు అలా కాదు, శుభాన్ని మాత్రమే తీసుకుంటాడు కాబట్టి సౌభాగ్యం అని అంటారు. ఈ రకంగా భగవంతుడికి సంబంధించినటువంటి గుణాలు, మనకు భగవంతుడికి సంబంధించినటువంటి గుణాలని ఇక్కడ సంగ్రహం చేసి చెబుతారు సూతాచార్యుల వారు. భూమాత మరియు వృషభ రూపంలో ఉండే ధర్మదేవత మధ్యలో జరిగిన సంవాద రూపంగా 29వ శ్లోకానికి కూడా వ్యాఖ్యానం అనేది ఉన్నది. ప్రాగల్భ్యం ప్రశ్రయశీలం సహ ఓజో బలం భగః గాంభీర్యం స్థైర్యమాస్తిక్యం కీర్తిర్మానో అనహంకృతి. ప్రాగల్భ్యం ప్రశ్రయ శీలం సహ ఓజో బలం భగః గాంభీర్యం స్థైర్యమాస్తిక్యం కీర్తిర్మానో అనహంకృతి. ప్రాగల్భ్యం, ప్రశ్రయం ఇవే మొదలైనటువంటి మాటలన్నీ కూడా మనకు చెబుతారు. వాటి అర్థాలని కూడా మనకు తెలియజేస్తారు. ప్రాగల్భ్యం అంటే ఏమిటి? సర్వత్ర ధార్ష్ణ్యం, అన్ని విషయాల్లోనూ కూడా పట్టు ఉండడం, అన్ని విషయాల్ని కూడా పట్టు సాధించి ఉండడం, అది భగవంతుడికి ఉన్నది. ప్రశ్రయ అంటే వినయం, మనకు సంబంధించి చెప్తూ ఉన్నారు.
శీలం అంటే మంచి స్వభావం. సహ అంటే వైరి వేగాన్ని, శత్రువుల వేగాన్ని సహనం చేయడాన్ని సహనం అని అంటారు. ఓజః అంటే పరాభిభవ శక్తి, ఇతరులను పరాభవం చేయడం, ఇతరులను మీరి ఉండడాన్ని ఓజః అని అంటారు. బలం అంటే స్వేచ్ఛాకరణ శక్తి, మనకు తోచినది మనం చేయడాన్ని బలం అని అంటారు. పూర్ణ షడ్గుణాలు భగః అనే మాటతో చెబుతారు. పరైర్ అనవగాహ్యత్వం, ఇతరుల చేత తెలియబడని వాడై ఉంటాడు, దాన్ని గాంభీర్యం అని అంటారు. ఇతరులకు పరమాత్ముడు ఏమిటో తెలియదు మొత్తం, దాన్నే గాంభీర్యం అని అంటారు. స్థైర్యం అంటే చాంచల్యం లేకుండా ఉండడం, స్థిరంగా ఉండడం. ఆస్తిక్యం అంటే ఇది మనకు సంబంధించి వేదాదుల విషయంలో అస్తి, ఉంది ఉంది ఉంది, వేదాలలో చెప్పింది నిజమే అనేటటువంటి బుద్ధి ఉండడం ఆస్తిక్యం అని అనిపించుకుంటుంది. కీర్తి అంటే గుణై సర్వదిగ్వ్యాప్తి, తన గుణాలతో సర్వదిశలలోనూ కూడా వ్యాప్తమై ఉండడాన్ని కీర్తి అని అంటారు. మానం అంటే నారదాదీనాం పూజనం. మానం అంటే నానా రకాలుగాను కూడా భగవంతుణ్ణి, సజ్జనులని మొదలైనటువంటి వాళ్ళని పూజించడం. అనహంకృతిర్ అంటే గర్వం లేకుండా ఉండడం. ఇవన్నీ మనకు కొన్ని భగవంతుడికి సంబంధించి కొన్ని చెప్పారు. ఇక్కడ ఆచార్యుల వారు తాత్పర్యాన్ని కూడా రాశారు. ఏమిటి? శమః ప్రియాది బుద్ధ్యుజ్జ క్షమా క్రోధాద్యనుత్థితి మహావిరోధకర్తుశ్చ సహనం తు తితీక్షణం ఇది పాద్మే. పద్మపురాణంలో చెప్పినటువంటి మాటలు. శమః ప్రియాది బుద్ధ్యుజ్జ క్షమా క్రోధాద్యనుత్థితి. ప్రియులు కానివాళ్ళు, యోగ్యతలోనే ప్రియులు కానివాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరిని ప్రీతించకూడదో, ఎవరిని ప్రేమించకూడదో, దైత్యులని, అసురులని, తామసికులని, అలాంటి వాళ్ళ విషయంలో ప్రీతించకుండా ఉండడం అంటే ప్రేమించకుండా ఉండడం. ఇది శమః అనే మాటకి అర్థం అని ఆచార్యుల వారు చెప్పారు. దాన్ని ఆదివారుల వారు కూడా మనకు చెప్పి ఉన్నారు. క్షమ అంటే క్రోధం రాకుండా ఉండడం. తన భక్తులు చేసిన మహా అపరాధాలు చూసినా దానికి క్రోధించకుండా ఉండడాన్ని క్షమ అని అంటారు. సహనము, మహావిరోధం అనేది చేసినాను కూడా వాడి విరోధాన్ని సహనం చేయడాన్ని సహనం అని అంటారు. తితీక్షణం అని అంటే అదే, మనకంటే ఉత్తములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు అన్యాయం చేసిన దాన్ని సహనం చేయడం అని అర్థాన్ని తీసుకోవడం. లేదా భక్తులు చేసేటటువంటి పెద్ద పెద్ద అపరాధాల్ని ఓర్చుకోవడం, సహనం చేయడం అనే అర్థాన్నైనా తీసుకోవచ్చు. స్వయం సర్వస్వ కర్తృత్వాత్ కుతస్తస్య ప్రియా ప్రియే. మొత్తానికి పరమాత్ముడే అన్నీ చేస్తాడు. దైత్యుల్లో ఉంటూ దైత్య వ్యాపారాన్ని చేస్తాడు, సజ్జనుల్లో ఉంటూ సజ్జన వ్యాపారాన్ని కూడా చేస్తాడు. కాబట్టి ఆ పరమాత్ముడికి ప్రియులు అని అప్రియులు అని లేనేలేరు, అన్నీ తనే చేస్తాడు. కాబట్టి తన స్వాతంత్రం ఉన్నది, తనను మీరి తన స్వాతంత్రంలో లేని వాళ్ళు తనకు విరుద్ధంగా చేసినా, తనకు అనుకూలంగా చేసినా, మన అధీనంలో లేని వాళ్ళు అనుకూలం చేస్తే ప్రియులు అవుతారు, విరుద్ధంగా చేస్తే అప్రియులు అవుతారు. ఇలా మనకు ఉంటుంది కానీ భగవంతుడికి కాదు. ఎందుకంటే అన్నీ ఆయనే చేస్తాడు. దైత్యుల్లో ఉంటూ దైత్య క్రియలు చేస్తాడు, దేవతలు ఉంటూ దేవతా క్రియలు, సజ్జనులు ఉంటూ సజ్జన క్రియలు ఇత్యాదులన్నీ తనే చేస్తాడు. అలాంటప్పుడు భగవత్ప్రియులు అనే వ్యవహారం ఉంది కదా శాస్త్రంలో. దానికేంటి అర్థం అని అడిగితే, ప్రియమేవ యతఃసర్వం అప్రియం నాస్తి కుత్రచిత్. అన్నీ కూడా పరమాత్ముడిదే కాబట్టి, అన్నీ తనవే కాబట్టి అన్ని విషయంలోనూ కూడా తనది అనే భావన పెట్టుకుని ఉన్నాడు. అదే ప్రియం పరమాత్ముడికి అనే అర్థాన్ని తీసుకోవాలి. సర్వమ ప్రియం నాస్తి కృత్రచిత్. ఆ పరమాత్ముడికి అప్రియమైనది అనేది జగత్తులో లేదే లేదు. ఎందుకంటే అన్నీ తనవే, తనే చేసినవి. వేరే వాళ్ళు చేసింది మనకు నచ్చకపోతుంది, కానీ మనది మనం చేసుకున్నది మనకు నచ్చుతుందిగా. అలా భగవంతుడే తనకు తనే అన్నీ చేసుకున్నవాడు, తనే అన్నీ చేసేవాడు. కాబట్టి సర్వము కూడా పరమాత్ముడికి ప్రియమైనదే. అప్రియం అనేది ఆ పరమాత్ముడికి లేనే లేదు. స్వయమేవ యతఃకర్త శాంతో అతో హరిరీశ్వర.
స్వయముగా అన్ని ఆయనే చేస్తాడు కాబట్టి శాంత అనే పేరుతోనూ కూడా పరమాత్ముడిని పిలుస్తారు. మానః పరేషాం, ఇతరులకు వాళ్ళ వాళ్ళ కర్మలకు వాళ్ళ వాళ్ళ తపస్సుకి వాళ్ళని యథావిధంగా గౌరవించడం, అంటే వాళ్ళకి యథావిధంగా ఫలాన్ని ఇచ్చి అనుగ్రహం చేయడం. ఇది భగవద్ విషయకంగా మానవం అనేటటువంటి అర్థాన్ని మనకిక్కడ చెప్తారు. మానవం అని అంటే ఇతరులు ఎవరైతే ఉన్నారో ఆ ఇతరుల యొక్క పూజాదులు, ఇతరులు చేసిన పనిని మెచ్చుకోవడాలు మొదలైనవన్నీ కూడా ఈ క్రమంలో మనం తెలుసుకోవాలి. ఇది నానా రకాలుగాను కూడా భగవంతుడికి సంబంధించి మనకు సంబంధించి చెప్తూ ఉన్నారు. మొత్తానికి భగవంతుడికి అప్రియమైనది లేనే లేదు, ప్రియమైనవి అన్నీ కూడా ఉన్నాయి. అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు శ్రమ అనే దానికి అర్థం ఇలా చెప్పారు అంటే, ఎవరు ప్రీతిపాత్రులు కాకూడదో, అంటే దైత్యులు మొదలైన వాళ్ళు చేసిన కర్మలకి వాళ్ళు ప్రీతిపాత్రులు కాకూడదు. అస్థానే ఎక్కడ ప్రేమని చూపించకూడదో అక్కడ ప్రేమని చూపించడు, ఎక్కడ చూపించాలో అక్కడ చూపిస్తాడు. అలా అని చెప్పి అన్ని పరమాత్ముడికి ప్రియమైనవే. కానీ సజ్జనులు భగవద్భక్తులు ఉన్నారు అంటే వాళ్ళు తనకు ప్రియులైతే ఎలా వర్తించాలో అలా వాళ్ళ విషయంలో వర్తిస్తాడు. ఎవరు దుర్జనులైన వాళ్ళు అప్రియులై ఉంటారో అలాంటి అప్రియులతో మనం ఎలా వ్యవహరిస్తామో అలా వ్యవహరిస్తాడు పరమాత్మ. అలా అని చెప్పి ఆయనకి ప్రియాప్రియం అనేది లేదు. రెండు పరమాత్ముడికి అన్నీ ప్రేమే. కానీ మనం అప్రియుల విషయంలో, దుర్జనుల విషయంలో ఎలా వ్యవహరిస్తామో అలా దైత్యుల విషయంలో వాళ్ళకు ప్రతీప బుద్ధి, వాళ్ళకు నానా రకాలుగాను కూడా అప్రియుడి వలె వాళ్లతో వర్తిస్తాడు. భగవద్భక్తులైతే వాళ్లతో ప్రియుని వలె వర్తిస్తాడు. అలా అని చెప్పి దైత్యులు ఆయనకి ఇష్టం లేరు, వాళ్ళు చేసే కర్మలు ఆయనకి ఇష్టం లేవు అనే అభిప్రాయం కాదు. అవన్నీ ఆయనే చేస్తాడు కాబట్టి అన్నీ కూడా పరమాత్ముడికి ఇష్టమైనవే. కాబట్టి అప్రియమైనది ఏమీ లేదు అనేటటువంటి విషయాన్ని మనకు ఆచార్య వారు ఈ సందర్భంలో చెబుతారు. ముందు ఈ నానా విధాలుగా ఉండే గుణాలన్నీ కూడా ఏ పరమాత్ముడిలో ఉన్నాయో ఆ పరమాత్ముడి యొక్క పాదస్పర్శని కోల్పోయాను, వంచితురాలయ్యాను అని బాధపడుతుంది భూమాత. అదేమిటి అన్నదాన్ని మనం రేపటి పాఠంలో తెలుసుకుందాం. ఇవాటికి కృష్ణార్పణమస్తు.